సో హాయ్ బిగ్ బాస్ 10. సో దీని ప్రోమో అయితే నిన్న రిలీజ్ అయిపోయింది. ఈసారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 10 అవతారం. సో ప్రోమో అయితే సూపర్ వచ్చింది. బట్ ప్రోమోలో చాలా ఇన్పుట్స్ అయితే మనకి ఇచ్చారు. సో బిగ్ బాస్ 10 అయితే కొత్తగా ఉంటుందని నాగార్జున గారు అన్నారు. అండ్ బిగ్ బాస్ 10 గురించి చూసుకుంటే సో ఆ ప్రోమోలో మనకి నోయల్ గారు ర్యాప్ సాంగ్ తో స్టార్ట్ అవుతుంది. మొత్తం ర్యాప్ సాంగ్ తోనే కంటిన్యూ అయింది. అంటే కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇంతకు ముందు అంతా బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ లో జరిగేది ఏంటి, లేకపోతే బిగ్ బాస్ సెట్ గురించి కానీ ఇలా రిలేటెడ్ గా ఉండేది. ఇప్పుడు ఆడియన్స్ వరకు తీసుకెళ్లిపోయారు. అంటే బిగ్ బాస్ ని ఆడియన్స్ ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, సో ఆ టైంకి ఆ బిగ్ బాస్ వచ్చే టైంకి ఆడియన్స్ ఎలా ఉంటున్నారు, అండ్ బిగ్ బాస్ కోసం అందులో ఉండే కంటెస్టెంట్ల కోసం అంటే ఎలా గొడవలు పడుతున్నారు, మా కంటెస్టెంట్ అని మా ఫ్యాన్ బేస్లని ఇలా ఎలా ఉంటాయి అవన్నీ కూడా మనకి ఈ ప్రోమోలో చూపించడం జరిగింది. అండ్ నాగార్జున గారు ఫైనల్లో ఒక మాట అంటారు. సో బిగ్ బాస్ అయితే ఈసారి దశావతారం అని. సో ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ 10 కాబట్టి ఇది దశావతారం కింద ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా అంటే కొన్ని సీజన్స్ కొన్ని మనం అనుకున్నంత రీచ్ రాలేదు. బిగ్ బాస్ మనకి అంటే నాగార్జున గారు అంతా ఇచ్చినంత హైప్ మనకి ఆడియన్స్ లో కలగలేదన్నమాట. బట్ బిగ్ బాస్ 10 అయితే కొంచెం కొత్తగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఈసారి కామనర్స్ 10 మెంబర్స్ ని అలాగే సెలబ్రిటీ 10 మెంబర్స్ ని తీసుకుంటున్నారు. సో ఇంతకు ముందు చూసుకుంటే 9 మెంబర్స్ అని తీసుకున్నారు. బట్ ఈసారి 10 మెంబర్స్ ని తీసుకుంటున్నారు. సో కొంతమంది సెలబ్రిటీలను ఆల్రెడీ సెలక్షన్ అయ్యింది. కామనర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ కామనర్ కి సో అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇంక దాంట్లో నుండి వచ్చే కామనర్స్ ని కొంతమందిని తీసుకుంటున్నారు. బట్ ప్రెసెంట్ ఆ ప్రోమో వరకు చూసుకుంటే మాత్రం ప్రోమో చాలా బ్యూటిఫుల్ గా కట్ చేశారు. ఎందుకంటే చిన్నవాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా రిలేటెడ్ చేసుకుంటూ తీసుకెళ్లారు. ఈ ప్రోమో డిజైన్ చేసిన వాళ్ళు కూడా కొంచెం క్లారిటీతోనే సో ఆడియన్స్ కి ఎలాంటివి కనెక్ట్ అవుతున్నాయి, ఇప్పుడు ఆడియన్స్ లో నుండి ఎలాంటివి వస్తున్నాయని ప్రతి ఒక్కటి కూడా తీసుకొస్తున్నారు. అండ్ మనం కూడా చూసుకుంటే బిఫోర్ మనం చాలా ఇంటర్వ్యూలు చేసాం, బిగ్ బాస్ వాళ్ళతో ట్రావెల్ అయ్యాం. బిగ్ బాస్ గురించి మన జర్నీలో చాలా వరకు ఉంటాయి. బట్ ఇక్కడ నుండి ఏంటంటే బిగ్ బాస్ కి సంబంధించిన ప్రతి అప్డేట్లు ప్రతి విషయాలు మీకు ఎప్పటికప్పుడు నేనైతే అందిస్తూ ఉంటా. మీరు చేయాల్సిన పని అంతా ఒకటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే బిగ్ బాస్ సంబంధించిన కంటెంట్ ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ మాటల్లో కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూలు చేస్తూ లేకపోతే వాళ్ళతో ట్రావెల్ అవుతూ చాలా వరకు మనం చేసుకుంటున్నాం. అలాగే బిగ్ బాస్ 10 గురించి కూడా వాళ్ళు ఇచ్చే ప్రోమో కావచ్చు, వాళ్ళు ఇచ్చే ఎలివేషన్ కావచ్చు, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఉన్న కొద్ది టైం కూడా చాలా క్యూట్ గా చూపించారు. అండ్ నాగార్జున గారు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు, కానీ ఒక కొత్త ధర్మంతో అయితే వస్తున్నారని అనిపించింది. సో బిగ్ బాస్ 10 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.